నమశివాయ. మనము ఈరోజు నుంచి ఈ దుర్గా నవరాత్రుల్లో శ్రీ దుర్గా సప్తశతి పారాయణం చేద్దాం. అయితే ఈ పారాయణం ఎవరు చదవచ్చు, కులాలకు అతీతంగా ఎవరైనా చదవచ్చా అంటే ఈ శ్లోకం మనకు చెప్తుంది ఎవరైనా చదవచ్చని. ఓం త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవా. ఎవరైతే భగవంతుడే తండ్రి తల్లి అనుకుంటారో మరియు బంధువులు స్నేహితులు మరియు డబ్బు విద్య అన్నీ సర్వం భగవంతుడు అనుకుంటారో ఆ అనుకునే వాళ్ళందరూ ఈ దుర్గా సప్తశతి శ్లోకాన్ని పారాయణం చేయవచ్చు. ఫస్ట్ మనము మొదటగా అసలు ఈ దుర్గా సప్తశ్లోకి మొదటి భాగంలో చూసుకున్నట్లయితే ఫస్ట్ శివుడు అడుగుతాడు అమ్మవారిని ఏమనంటే, దేవి త్వం భక్త సులభే సర్వకార్య విదాయిని కలౌహి కార్యసిద్ధ్యర్థం ఉపాయం బ్రూహి యత్నతః. శివజీ బోలే అంటే మన శివుడు అంటుండు, దేవి నువ్వు భక్తులకు అతి సులభంగా ప్రసన్నమవుతావు. అయితే ఈ కలియుగంలో వారు కోరుకునే కోరికలన్నీ సిద్ధించాలంటే ఏదైనా ఉపాయం చెప్పు అని అంటాడు. అప్పుడు పార్వతీదేవి అంటుంది, దేవి ఉవాచ శృణుదేవ ప్రవక్ష్యామి కలౌ సర్వేష్ట సాధనం మయా తవైవ స్నేహేన అపి అంబాస్తుతి ప్రకాశ్యతే. దేవినే దేవి అంటుంది శివునితో అంటుంది, నీకు నాపైన చాలా ప్రేమ ఉంది, స్నేహం ఉంది, అందుకే నేను నీకు ఇది చెప్తున్నాను. ఏంటంటే ఈ కలియుగంలో అన్ని కోరికలు సిద్ధించడానికి మనకు ఒక సాధనం ఉంది, ఏంటిదంటే అది అంబాస్తుతి అని చెప్తుంది. చెప్పి మళ్ళీ అంటుంది అమ్మవారు, ఓం అస్య శ్రీ దుర్గా సప్తశ్లోకి స్తోత్ర మంత్రస్య నారాయణ ఋషి అనుష్టుప్ ఛంద శ్రీ మహాకాళి మహాలక్ష్మి సరస్వత్యో దేవతాః శ్రీ దుర్గా ప్రీత్యర్థం సప్తశ్లోకి దుర్గా పాఠే వినియోగ. అప్పుడు మన సరస్వతి మన పార్వతీదేవి అంటుంది, ఏమంటుంది, ఈ దుర్గా సప్తశ్లోకి నారాయణ ఋషి ఉంటాడంట, మరియు ఇది అనుష్టుప్ ఛందస్సులో ఉంటుంది. శ్రీ మహాకాళి మహాలక్ష్మి ఔరు మహాసరస్వతి దేవత, ఈ ముగ్గురు దేవతలు అధిష్టాన దేవతలు. ఇది మనము దేనికోసం చదువుతున్నాము అంటే శ్రీ దుర్గాదేవి యొక్క ప్రేమను పొందడానికి మరియు శ్రీ దుర్గాదేవికి ఇష్టం ఇది చదవడం, అందుకు మనము చదువుతున్నాము చెప్తుంది అమ్మవారు. ఫస్ట్ ఇది చాలా శక్తివంతమైన శ్లోకం. ఓం జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హి సా బలాద్ ఆకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. అప్పుడు అంటుంది మన పార్వతీ దేవత ఏమంటుందంటే, ఈ మహామాయ అనే దేవత ఉంది కదా, ఆమె జ్ఞానులను కూడా అంటే వారి యొక్క మనస్సులను బలంగా ఆకర్షించి మోహంలో పడేస్తుంది అని చెప్తుంది ఆ అమ్మవారి యొక్క గొప్పతనం. తర్వాత దుర్గే స్మృతా హరసి భీతిం అశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి దారిత్య దుఃఖ భయహారిణీకా త్వదన్య సర్వోపకారకరణాయ సదార్థ చిత్త. ఏమంటుందమ్మా, ఎవరైతే స్మరణ చేసినంతనే వాళ్ళ యొక్క భయాలన్నింటినీ హరిస్తుందంట ఈ దేవత. మరియు ఎవరైతే ఆరోగ్యంగా అంటే ఇక్కడ అమ్మవారిని నేను స్మరించాలనే శక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఈ అమ్మ వాళ్ళకు బుద్ధి ఇచ్చి లోక కళ్యాణం కోసం వాళ్ళని ఉపయోగపడేలా చేస్తుందంట ఈ అమ్మ. మరియు దుఃఖాన్ని దారిద్ర్యాన్ని తొలగిస్తుందంట ఈ అమ్మవారు. మరియు ఇంకా ఎవరి మనసు అయితే ఎప్పుడు ఇతరులకు ఉపకారం చేయాలని ఉంటుందో వాళ్ళపై ఎప్పుడు అమ్మవారు ప్రసన్నంగా ఉంటుందంట. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అంటే నారాయణి తుమ్ ప్రకార్ కా మంగళ ప్రదాన్ కర్నే వాలి మంగళమయీ హో, అన్ని రకాలుగా మంగళాలను చేకూర్చే ఆ మంగళా దేవత. మరియు కళ్యాణదాయిని శివాహో, అందరికీ కళ్యాణ్ణి ప్రసాదించే ఆ శివుని యొక్క భార్యవు. ఇక్కడ అమ్మవారి గురించి చెప్తుంది అని అర్థం చేసుకోవాలి మనము. మరియు సబ్ పురుషార్థంక సిద్ధు కర్నే వాలి శరణాగత వత్సల తీన్ నేత్రం వాలి ఏవం గౌరీ హో తుమే నమస్కార్ హై. అమ్మవారిని అంటుంది ఏంటిదంటే, ఎవరైతే నిన్ను శరణు వేడుతారో వాళ్ళందరినీ రక్షిస్తావు, నీకు నమస్కారములు అని అమ్మ చెప్తుంది.
నెక్స్ట్ మనం చూసుకుంటే శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణే సర్వస్యార్థి హరే దేవి నారాయణి నమోస్తుతే. ఎవరైతే శరణు పెడతారో వాళ్ళందరినీ రక్షిస్తుంది అమ్మవారు. తర్వాత సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయేభ్య త్రాయినో దేవి దుర్గే దేవి నమస్తుతే. అమ్మవారే అన్ని రూపాలుగా ఉంటుందంట మరియు అన్ని రకాలుగా అందరినీ రక్షిస్తుందంట. భయేభ్య అంటే అన్ని భయాల నుండి అమ్మవారు రక్షిస్తుందంట, కాపాడుతుందంట. తర్వాత ఏమంటుంది అమ్మవారు? రోగాన్ అశేషాన్ అపహంసి తుష్టా హృష్టాతు కామాన్ సకలాన్ అభిష్టాన్ త్వం ఆశ్రితానాం న విపత్ నరానాం త్వమాశ్రితా హి ఆశ్రయతాం ప్రయాంతి. ఎవరైతే అమ్మవారిని శరణు పెడతారో వాళ్ళందరి యొక్క రోగాలను తీసేస్తుందంట అమ్మవారు. అశేషంగా అంటే ఏమి లేకుండా తీసేస్తుందంట. అంటే వాళ్ళు ఎప్పుడు ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంటారు మరియు వారు కోరుకున్నటువంటి వాంఛలను అమ్మ తీరుస్తుందంట మరియు అన్ని ఆపదల నుండి రక్షిస్తుందంట. సర్వా బాధ ప్రశమనం త్రైలోక్య అస్య అఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్ వైరి వినాశనం. మరియు అమ్మ ప్రసన్నమైతేనంట సర్వ బాధల నుండి రక్షిస్తుందంట, మనకు ఉపశమనము కలిగిస్తుందంట. మరియు అమ్మవారు ముల్లోకాలకు అధిపతి. తర్వాత అన్ని కార్యాలను మనకు సిద్ధి చేకూర్చేలా అనుగ్రహిస్తుందంట ఈ అమ్మవారు. పార్వతీదేవి చెప్తుంది. మరియు శత్రువుల నాశనం చేస్తుందంట. శత్రువులు మనకు బయట శత్రువులు ఉంటారు, అంతర్గత శత్రువులు ఉంటారు. అంతర్గత శత్రువులు అంటే ఈర్ష్య, అసూయ, క్రోధం, కామం ఇలాంటివి. ఈ శత్రువులను కూడా అమ్మవారు నాశనం చేస్తుందంట ఎవరైతే అమ్మవారిని శరణు వేడుతారో. ఇది మొదట మనకు దుర్గా సప్తశ్లోకి మొదట ప్రారంభమయ్యేటప్పుడు శివుడు మరియు పార్వతి సంభాషణము. నెక్స్ట్ భాగంలోకి వెళ్దాము. ఇలా రోజు మనము పొద్దున సాయంత్రం పారాయణ చేసుకుందాము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. ఓం శ్రీ దుర్గాయై నమః.